నమస్తే అండి, అందరు బాగున్నారు కదా. నేను మీ శ్రీదేవిని. మనం ఇప్పుడు మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం అండి. నేను ఫ్రెష్ మష్రూమ్స్ 2 ప్యాకెట్లు తీసుకున్నాను. నేను డైరెక్ట్గా కుక్కర్లో చేసేస్తున్నాను అండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసి 2 స్పూన్లు నెయ్యి వేసాను, 2 స్పూన్లు నూనె వేసాను, అలానే పెద్ద అనాసపు వేసాను. మన ఇంట్లో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు చెక్క, లవంగ, యాలుక్కాయలు, మిరియాలు, అలానే జాజికాయ కూడా వేసానండి. 1 నిమిషం వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ స్లైస్లకు కోసి వేసేసాను. అది కూడా 2 నిమిషాలు వేగేలోపు మనం మిక్సీ జార్లో 5 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, 1.5 ఇంచ్ అల్లం క్రష్గా చేసేసుకొని ఆ పేస్ట్ తీసుకొని వచ్చి ఉల్లిపాయల్లో వేసేసి అది కూడా 2 నిమిషాలు అట్లా వేగిన తర్వాత మనం కడిగి చక్కగా సగం కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ దీంట్లో వేసేసానండి. దీనికి తోలు అయితే తెలియదు, నేను ఫ్రెష్ ఐటమ్ తెచ్చుకున్నాను కాబట్టి కొంచెం బ్లాక్గా ఉంటే పైన స్కిన్ తీసేసేయండి. తగినంత సాల్ట్ వేసేసి 1 నిమిషం పాటు అట్లా కలబెట్టేసేసి మూత పెట్టేసా అనుకోండి, 5 నిమిషాలు మంచిగా మగ్గుతాయి అన్నమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా వాటర్గా ఉంటాయండి. దాంట్లో 3-4 పచ్చిమిరపకాయలు వేసేసి వాటర్ పోయేంత వరకు కలబెట్టేద్దాం. కలబెట్టిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత అరగంట నానబెట్టినట్టు బిర్యానీ రైస్ని వడగట్టేసేసి బియ్యాన్ని మాత్రం దీంట్లో వేద్దామండి. అలానే వడగట్టిన నీళ్ళు ఉంటాయి కదా, పారబోయవాకండి. అది ఒక స్టవ్ మీద పెట్టేసేసి పక్కన అది బాగా కడిపిల్లాడనివద్దండి. కడిపిల్లాడిన తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే కరెక్ట్ కొలతండి. ఆ వాటర్ తీసుకొని వచ్చి ఈ బియ్యంలో పోసేద్దామండి. ఓసారి కలబెట్టేసేసి దాంట్లో గరం మసాలా పెద్ద స్పూను, అలానే బియ్యానికి సరిపోయేంత సాల్టు, ఎక్కువ కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసేసాను. ఓసారి కలబెట్టేసేసి అలానే నా దగ్గర ధనియాలు, జీలకర్ర వేయించినటువంటి పొడి ఉంటుందండి, అదొక పెద్ద స్పూన్ వేసేసాను. ఇప్పుడు 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి కూడా జోడించేసేసి కలిపేసేసి మూత పెట్టి జస్ట్ 2 విజిల్స్ రానిచ్చేసి ఆఫ్ చేసేద్దాం. కుక్కర్ అయిపోయేలోపు మనం బూందీ రైతా చేసేసుకుందామండి. 1 గిన్నెలో పెరుగు వేసేసుకొని ఫోర్క్ తోటి 1 నిమిషం పాటు అట్లా గిలకొట్టేసండి. దానికి తగిన సాల్టు, అలానే కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలానే నేను ధనియాల జీలకర్ర పొడి అన్నాను కూడా, అది కూడా కొంచెం వేసేసుకొని మంచిగా ఒక్కసారి కలపండి. కలిపిన తర్వాత మనకు కావాల్సిన బూందీ వేసేసుకొని దాంట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా బూందీ అంతా కలిసేటట్టు 2 నిమిషాలు కలపండి. టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఫైనల్ టచ్గా పించ్ షుగర్ వేస్తే భలే టేస్ట్ ఉంటుందండి. అందుకని కొంచెం పించ్ షుగర్ వేసేసి అది కూడా మొత్తం కలిసేంత వరకు 2 నిమిషాలు మంచిగా కలిపేసేసి పక్కన పెట్టేసుకొని మన కుక్కర్ ఇంతలోకి వచ్చేసి ఉంటుంది, అది చూసేద్దాం. మూత తీసేస్తున్నానండి. అబ్బా, ఎంత మంచి పొగ వస్తుంది! అసలు స్మెల్ అయితే అదిరిపోతుందండి. చూడటానికి చాలా చాలా అందంగా ఉంది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత పొడి పొడిలాడు వచ్చేస్తుందో, ఎంత కరెక్ట్ కొలతో. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్, అంతేనండి. ఫైనల్గా అదే కొలతతో మీరు కూడా చేసేసేయండి. చూడండి ప్లేట్లో ఎంత పొడి పొడిగా వచ్చేస్తుందో, అసలు చూస్తుంటే ఎంత బాగుందో కదా, నోరు ఊరుతుందా? అయితే మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన కొలతలతోటి, నేను చెప్పిన విధానంతో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరోసారి మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.